ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రులు ఫైర్ అయ్యారు. జగన్ టూర్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోవడం, జనం భారీగా మార్కెట్ యార్డ్లోకి తోసుకురావడం, మామిడి పండ్లను రోడ్లపైకి తెచ్చి పారబోయడం వంటి చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, అనగానే సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బంగారుపాలెం టూర్లో స్థానిక డీఎస్పీని రపారపా చేయి నరికేయండి అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోను రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇవాళ బయటపెట్టారు. జగన్ కారు వస్తుండగా ప్రణాళికాబద్ధంగా ప్రకాష్ రెడ్డి తోట నుంచి మామిడి లోడ్ తెచ్చారంటూ ఆయన ఆధారాలు బయటపెట్టారు. శవాలపై, రక్తపు పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని ఆయన విమర్శించారు. రైతుల మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి అనగానే తెలిపారు. మరోవైపు జగన్ బంగారుపాలెం టూర్ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సినిమా సెట్టింగ్ గా అభివర్ణించారు. లేని సమస్యను సృష్టించేందుకు జగన్ పర్యటన జరిగింది అన్నారు. అన్నమయ్య జిల్లాలో 99% మామిడి కొనుగోలు పూర్తయ్యాయని అన్నారు. పరిష్కారం కోసం కాదు, ప్రచారం కోసమే వాళ్ళ ఆరాటమన్నారు. జన సమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ జనాలను తీసుకొస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు అనుమతి కావాలన్నారని, 100 మీటర్ల దూరంలో అనుమతి ఇస్తామంటే ఒప్పుకోరని ఆక్షేపించారు. హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి విధ్వంసం చేస్తున్నారన్నారు. క్రిమినల్ ఆలోచన సెట్టింగ్స్తోనే ఇలాంటి కార్యక్రమాలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. బంగారుపాలెంలో రోడ్డు మీద పార్టీ నేతలతో మామిడికాయలు పారబోయించిన వ్యవహారంపై వాస్తవాల్ని ఆయన వెల్లడించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా 5 ట్రాక్టర్లను సిద్ధం చేసుకుని జగన్ రాగానే వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై పంటను పారబోశారన్నారు. మామిడికాయలు తెచ్చిన 5 ట్రాక్టర్లు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టుగా నిర్ధారించారు. వీరి రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా AP03 AA0218, అలాగే AP20U9212 మరియు AP03M018 మరియు AP03S8542 మరియు AP03TB5532గా గుర్తించామన్నారు. ఈ ట్రాక్టర్లో వైసీపీ వారికి చెందిన వారి ద్వారా కాయల తరలింపు, పారబోత చేశారన్నారు. మామిడికాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు అనే వివరాలు కూడా ఆయన వెల్లడించారు.